నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ కేజ్రీవాల్ కు పాకిస్తాన్ మద్దతు, అగ్రనేతలపై ప్రధాని మోడీ కీలక ఆరోపణ. ఈ నెల 30తో ఎన్నికల ప్రచారం సమాప్తం. జూన్ 1న పోలింగ్, 4వ తేదీన ఫలితాలు. గతంతో పోలిస్తే తగ్గిన పట్టభద్రుల ఓట్లు, పోలింగ్ పర్సెంటేజ్ 72.37%గా నమోదు. జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదలకు సన్నాహాలు, ఉద్యమ ఛాయలు ప్రతిబింబించేలా రూపకల్పన. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే చివరి దశ లోక్సభ ఎన్నికల ప్రచారం ఈ నెల 30తో ముగియనుంది. ఈ దశలో 7 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 57 పార్లమెంటరీ స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 చొప్పున ఉన్నాయి. ఇండియా కూటమి, బీజేపీ, తృణమూల్ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ 7వ దశ పోలింగ్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కూటమి తరపున రాహుల్, బీజేపీ తరపున ప్రధాని మోడీ, అమిత్ షా, తృణమూల్ తరపున మమతా బెనర్జీ ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు? పాకిస్తాన్ నుంచి వారికి ఎందుకు మద్దతు లభిస్తోంది? ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు వంటి పలు సందర్భాల్లో రాహుల్ కేజ్రీవాల్కు పాకిస్తాన్ ఎందుకు మద్దతు పలికిందని ప్రశ్నించారు. రాహుల్ కేజ్రీవాల్ను పొగుడుతూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ఇటీవల వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం తగ్గింది. ఈసారి పట్టభద్రులు ఓటేసేందుకు ఎందుకో వెనకడుగు వేశారు. పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తగ్గిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం, విద్యావంతులు ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలను తలపించేలా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 2021లో పట్టభద్రుల ఎన్నికలు జరగక 5,05,565 ఓటర్లకు గాను 3,87,989 మంది గ్రాడ్యుయేట్స్ వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 76.73% పోలింగ్ నమోదయ్యింది. ఈసారి సాయంత్రం 4 గంటల వరకు 68.65% పోలింగ్ నమోదయ్యింది. 4 గంటల్లోపు క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈసారి మొత్తంగా పోలింగ్ పర్సెంటేజ్ 72.37% నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశంలో ఈసారి సగటున సాధారణం కంటే అధిక వర్షపాతానికి అవకాశాలున్నట్లు చెప్పింది. ఈశాన్య భారత్లో సాధారణం కంటే తక్కువగా, వాయువ్య ప్రాంతంలో సాధారణంగా, మిగతా ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. పశ్చిమ, వాయువ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశాలున్నాయి. సోమవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 46.5, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో ఎండ తక్కువగా ఉన్న ఉక్కపోత వేడితో ప్రజలు అవస్థలు పడ్డారు.
జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం బొమ్మలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా సర్కార్ చిహ్నం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరుల స్తూపం, రామప్ప, 3 సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ 2 నాటికి పూర్తి స్థాయిగా పలు మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. అపహరణ, బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ శాసనసభ్యుడు హెచ్డి రేవన్నకు బెంగళూరులోని 2 కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఈ కేసుల్లో నిందితుడు హెచ్డి రేవన్న కుమారుడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ 3000 అత్యాచార కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రజ్వల్ను అదుపులోకి తీసుకుంటేనే బాధితులు సురక్షితంగా ఉండగలరని, అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉంటారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కాగా రేవన్న ఈ నెల 31న సిట్ ముందు విచారణకు హాజరవుతారని ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. హాసన్ ఎంపీ జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవన్న లైంగిక దోపిడీ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపింది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ కు స్వయాన మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్ యువతలను ప్రలోభాలకు గురిచేసి తన లైంగిక వాంఛలను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవన్న లొంగ తీసుకుని వాటిని వీడియోలు చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏకంగా 3000 వీడియోలుంటాయని అంటున్నారు. ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డి రేవన్నలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీనిపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అతనికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషనర్ రేవన్న కుమారుడు సీరియస్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ సమాజానికి బడదగా ఉన్నాడని భావిస్తే తప్ప అతనికి బెయిల్ మంజూరు చేయడంలో ఎటువంటి వివక్షత లేదని స్పెషల్ ఎమ్మెల్యే ఎంపీ ప్రత్యేక కోర్టు మే 13న వెల్లడించింది. లీక్ అయిన వీడియోల్లో రేవన్న ఒక అమ్మాయిని రేప్ చేస్తున్న దృశ్యం ఉంది. అతనిపై ఆరోపణలతో ఫిర్యాదు చేయడమే కానీ నిందితుడైన రేవన్నపై మరిన్ని సాక్ష్యాధారాలు అందలేదని కోర్టు తెలిపింది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డి రేవన్న ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు చేసిన 47 ఏళ్ల బాధిత మహిళ వారికి బంధువే కావడం గమనార్హం. ప్రజ్వల్ తల్లి భవానీ రేవన్నకు ఆమె స్వయాన మేనత్త కుమార్తె. రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో పనిపించారు. అనంతరం బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవన్న నివాసంలో 6 మహిళలు, యువతులు పనిచేస్తున్నారు. ఇంటిలో చేరిన 4 నెలల నుంచి తనపై లైంగిక దోపిడీకి పాల్పడుతూ వచ్చారని, భవానీ రేవన్న ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితులు ఆరోపిస్తున్నారు. సతీష్ బాబన్న అనే వ్యక్తి తన తల్లిని రేవన్న కలవాలన్నారని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. నెంబర్ 1 నిందితుడైన రేవన్నపై సెక్షన్ 376 ఐపీసీలో కేసు నమోదు చేయలేదని, ఆయన కుమారుడు ప్రజ్వల్ పైనే నమోదయ్యిందని కోర్టు తెలిపింది. అయితే రేవన్నపై కేసును బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే సందేహాత్మకంగా ఉందన్న కారణంతో ఆయనకు బెయిల్ లభించింది. ప్రజ్వల్ కు వ్యతిరేకంగా కేసు మారితే రేవన్నపై చట్టపరమైన వ్యూహం మారుతుందని, ఈ కేసులో అధికారుల భాగస్వామ్యంపై కూడా అవగాహన వస్తుందన్నారు. రేవన్న, అతని కుమారుడి మధ్య ఐపీసీ సెక్షన్ 120B కింద కుట్రకు సంబంధించిన ఉమ్మడి అభియోగం లేనందున వారి ఇద్దరి కేసులను విడివిడిగా పరిష్కరించాల్సి ఉంటుందని కోర్టు వర్గాలు తెలిపాయి. రేవన్నపై ఉన్న లైంగిక వేధింపుల కేసులో బెయిల్ కు ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే ఆయనపై అత్యాచార ఆరోపణలను పొందుపరిచారన్నారు. అంతకుముందు కేవలం లైంగిక హింస కేసును మాత్రమే 354 సెక్షన్ ప్రకారం నమోదు చేశారన్నారు. దీంతో ఆ కేసులో బెయిల్ పొందే అవకాశముందని కోర్టు తెలిపింది. 2 బెయిల్ కేసుల్లోనూ రేవన్న సాక్షులను బెదిరించగలడని ప్రాసిక్యూషన్ లాయర్లు సుదీర్ఘంగా వాదించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా 2019లో హాసన్ ఎంపీగా ప్రజ్వల్ ఎన్నికలో రేవన్న అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఎన్నికల
అఫిడవిట్ అంతా తప్పుల తాకడగా ఉందన్న కారణంగా గతేడాది సెప్టెంబర్లో కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ ను అనర్హుడిగా ప్రకటించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఎంపీగా కొనసాగుతున్నాడు. రేవన్న దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేయాలని కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ ట్విట్టర్ వేదికగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో 2 పేజీల సుదీర్ఘ లేఖలను విడుదల చేశారు. ప్రజ్వల్ రేవన్నకు తాత వార్నింగ్ పేరుతో విడుదల చేసిన ఆ లేఖలో ప్రజ్వల్ రేవన్న ఎక్కడున్నా సరే తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దని, లొంగిపోకపోతే తన ఆగ్రహాన్ని చూడాల్సొస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని బాలకృష్ణ సందర్శించారు. తన తండ్రి ఘాట్ కు చేరుకుని పూలు పోసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు అభిమానులు, ఇటు నాయకులందరూ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి ఎన్టీఆర్ చేసిన సంక్షేమ పథకాలను బాలకృష్ణ కొనియాడారు. విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సంగర్వంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి సానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి
నారాయణపేట జిల్లా బక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి. ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. అభివృద్ధి అంటే చెరువులో ఒండ్రుమట్టి, వాగులో ఇసుక తరలింపులో తప్ప మరేం లేదన్నారు. నీటి సమస్యపై ఏ అధికారి కూడా ఫోన్ ఎత్తడం కానీ, అందుబాటులో ఉండడం కానీ లేదని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులతో ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో తాగునీరు, కరెంటు సమస్యలకు పరిష్కారం చూపకపోతే బీఆర్ఎస్ తరపున ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ, విద్యుత్తు, వాటర్ గ్రిడ్ అధికారులకు నేను తెలియజేపరచడమేమనగా, ఒక భారత రాష్ట్ర సమితి నేతగా ఈ మక్తల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఏ గ్రామంలో పోయినా నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. అది మాటల్లో వర్ణించలేంది. కళ్ళకు కనబడి మనం పోయి చూస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. వివిధ శుభకార్యాలు అనుకోండి, వివిధ కార్యక్రమాల మీద నేను గ్రామాలు తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలో ఒకటే సమస్య, నీటి సమస్య. మహిళలు కడవలు పట్టుకొని ఏడ ఇంత నల్ల వస్తుంటే, ఏడ ఇంత బావికాడ ఉంటే వాళ్ళు అవస్థ, ఇంట్లో వంట చేసేది వదిలిపెట్టి పిల్లల్ని చూసుకునేది విడిచిపెట్టి నీళ్ల కొరకు పడే తపన చాలా దురదృష్టకరం. ఎప్పుడో మనమందరము రాజకీయాల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఈ ప్రాబ్లం చూస్తుంటే అసలు గత ప్రభుత్వంలో చేసిన వాటర్ గ్రిడ్ ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7,000 మెగావాట్ల విద్యుత్ నుంచి 22,000 మెగావాట్లు ఉత్పత్తి చేసి వదిలేసినటువంటి రాష్ట్రంని కరెంటు కూడా మెయింటైన్ చేయక, కరెంటు ప్రాబ్లం వల్ల ఇటు వాటర్ గ్రిడ్ ఫెయిల్ అయిందని చాలామంది అంటున్నారు. కొన్ని ఏళ్ళ వాటర్ ఉంటే కూడా కరెంటు రావట్లేదు, దానివల్ల కూడా నల్లా వస్తలేదు అంటున్నారు. అసలు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఎవరికి ఫోన్ చేయి, ఎవరికైనా ఏ ఊర్లో ప్రాబ్లం ఉందంటే ఫోన్ చేస్తే ఎవరు కూడా ఫోన్లో సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, బాధ్యతాయుతంగా మాట్లాడడం లేదు. వాళ్ళు తప్పించుకొని స్కిప్ అయ్యేటటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నది. మరి అభివృద్ధి అని ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అవుతా ఉన్నది. మా మిత్రుడు, మా సోదరుడు శ్రీహరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా ఉన్న సంగమండ రోడ్లోనే వాస్తవంగా చూస్తే నవ్వు వస్తున్నది. మా సోదరుడు ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద పెద్ద బండ్లన్నీ మా ఎమ్మెల్యే గారి ఇంటి ముందల ఎంత పెద్ద నాయకులు, ఎంతోమందో మంత్రులు, ఎంతోమందో వచ్చిపోతున్నారు. అభివృద్ధి అని బాగా ఊదిపోయినరు. తీరా చూస్తే గ్రామాల్లో తిరుగుతూ ఉంటే తాగనికే నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. మా ఎమ్మెల్యే గారి హౌస్ ఫుల్, అవుట్పుట్ నీళ్ళు. తీరా ఇక్కడ చూస్తూ ఉంటే మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్లు? నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో మా సోదరుడు శ్రీహరి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒకసారి అధికారులు రివ్యూ పెట్టండి. 5 నెలలు అయింది, ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ చూడలేదు రివ్యూ పెట్టంగా. ఓ ప్రెస్ పరంగా చూడలేదు, ఒక మీడియా పరంగా చూడలేదు, ఎక్కడా చూడలేదు. అన్నీ మామూలు తిరుగుడు, మామూలు ఊకదంపుడు, ఉపన్యాసాలు ఇవ్వడం అనేది కాదు. ప్రత్యక్షంగా గ్రామాల్లో ఉండి ఈరోజు ప్రతి గ్రామంలో వాటర్ సమస్య ఎదుర్కొంటున్నారు, కరెంటు సమస్య ఎదుర్కొంటున్నారు. పంటలు కొన్ని ఎండిపోయినాయి. ఈరోజు ఇంకా కాలువలు కూడా ఇంకా కొన్ని రిపేర్ అయ్యేవి ఉంటాయి. వీటిపైన అన్ని శాఖల అధికారులతో రివ్యూ పెట్టమని నేను కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా పోయి చూడండి, చూసి తెలుసుకుంటే కానీ ఇది అర్థం కాని సమస్య. ఇది రాజకీయంగా నేను విమర్శించడం లేదు, మన బీద ప్రజల పట్ల కొద్దిగా దృష్టి పెట్టాలి. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో నేను గమనించింది ఏంటంటే అభివృద్ధి అనేటటువంటిది అక్కడక్కడ కొంత జరుగుతూ ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్ వద్ద గల రాములోరి ఆలయం హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆలయంలోకి భక్తులు భారీగా తరలివచ్చారు. తమలపాకులతో పూజా అభిషేకాలు చేశారు భక్తులు. సంతర్పణంలో ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఆలయ నిర్వాహకులు సుబ్బారావు. బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ హనుమత్ సమేత సీతారామస్వామి శ్రీరామక్షేత్రంలో ఈ నెల 1వ తేదీన హనుమత్ జయంతి జరపబడుతుంది. వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున హనుమన్ జయంతి మన ప్రాంతంలో జరుగుతుంది. అందులో భాగంగా శ్రీరామక్షేత్రం సంప్రోక్షణ జరిగిన తర్వాత ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ప్రత్యేకించి ఈ క్రోధీ సంవత్సరంలో వచ్చిన ఈ వైశాఖ మాసంలో దశమి రోజున వచ్చిన శనివారం నాడు వస్తున్న ఈ హనుమన్ జయంతిని
ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆ రోజున తమలపాకుల పూజ, అభిషేకాలు, విశేషమైన అన్ని పూజలు జరుగుతాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీరామ క్షేత్రానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని, అనంతరం జరిగే అన్న సమారాధనలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా శ్రీరామక్షేత్రం తరపున కోరుతున్నాను. శ్రీరామక్షేత్రం ఉండిలో హనుమత్ జయంతి రోజున 50 మంది భక్తులు పాల్గొని ఈ విశేషమైన పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు నైజాం గేటు వద్ద ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రైల్వే అధికారులు సోమవారం తొలగించారు. 1960వ దశకంలో నిర్మించిన బ్రిడ్జి దాదాపు 60 ఏళ్ల పాటు స్థానికులకు సేవలందించింది. రైల్వే లోకో షెడ్లో పనిచేసే కార్మికుల కోసం రైళ్ల రాకపోకలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు దీన్ని నిర్మించారు. దీంతో రైల్వే కోచింగ్ డిపో, డీజిల్ లోకో షెడ్, గ్యారేజ్, మెయింటెనెన్స్ డిపోల్లో పనిచేసే కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండేది. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని లక్ష్మీ పార్వతి సందర్శించారు. ఘాట్ కు చేరుకుని పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారామె. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతోందని తెలిపారు. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు లక్ష్మీ పార్వతి. మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది నిజమైన ఇది అంటే మనిషి పుట్టుక ఎక్కడ ఉంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది. మరణించిన బ్రతికుండే వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది. మరణించిన బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికే సాధ్యపడింది అనుకోవాలా. ఆయన ఎప్పటికీ ఉంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి, ఎప్పటికీ అందాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. నాయకులైన వాళ్ళు స్వార్థానికి, అవినీతికి తల వంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. ఫోన్
ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం పాలక పక్షమని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు, ప్రణీతరావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం పాలక పక్షమని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు, ప్రణీతరావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.